టీజీ ఐసెట్ 2025 తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ రాసి ఎవరైతే ఎంబీఏ అండ్ ఎంసీఏ లోపల జాయిన్ అయిదాం అనుకుంటున్నారో వాళ్ళ కోసం ఈ వీడియో. ఈ వీడియో లోపల మనమైతే డీటెయిల్‌గా చాలా అంటే చాలా డీటెయిల్‌గా ఆన్‌లైన్ లోపల ఫీ పేమెంట్ ఎట్లా చేయాలి, ఓకేనా. ఫస్ట్ మనం అలాట్‌మెంట్ ఆర్డర్ ఎట్లా డౌన్‌లోడ్ చేసుకోవాలి, అలాట్‌మెంట్ ఆర్డర్ డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత ఆన్‌లైన్ లోపల ఫీ పేమెంట్ ఎట్లా చేయాలి, ఆన్‌లైన్ లోపల సెల్ఫ్ రిపోర్టింగ్ ఎట్లా చేయాలి, జాయినింగ్ రిపోర్ట్‌ని ఎట్లా డౌన్‌లోడ్ చేసుకోవాలని చెప్పి చాలా ఈజీగా ఎవ్వరైనా కూడా ఈ ప్రాసెస్‌ని చేసుకునేలాగా నేనైతే చాలా డీటెయిల్‌గా, సింపుల్‌గానైతే ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. మనం ప్రీవియస్‌గా తెలంగాణ ఐసెట్ 2025కి సంబంధించి వీడియోస్ చేసుకున్నాం. అండ్ ఫర్దర్‌గా కూడా ఇట్లాంటి వీడియోస్ అయితే చేసుకుంటా ఉంటాం. మీ అడ్మిషన్ ప్రాసెస్ అయిపోయేంత వరకు కూడా మనమైతే వీడియోస్ చేసుకుంటా ఉంటాం. కాబట్టి మీరు మన ఛానల్‌కి కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. సో, నా ఒక రిక్వెస్ట్ ఒకటే, మనమైతే 50,000 టార్గెట్ పెట్టుకున్నాం. ఆ 50,000 టార్గెట్ తొందరగా రీచ్ అవ్వాలనుకుంటున్నా. సో, మీరు ఎంత తొందరగా సపోర్ట్ చేస్తే, ఎంత మంచిగా సపోర్ట్ చేస్తే మనం అంత తొందరగా రీచ్ అయిపోతాం. సో, మన వీడియోస్ మీ దగ్గర దాకా వస్తున్నాయి అనంటే ద ఓన్లీ రీజన్ మనం మంచి కంటెంట్ ఇస్తున్నాం అని చెప్పి. సో, మన సబ్స్క్రైబర్స్ చూడుర్రి, మన కంటెంట్ చూడుర్రి ఎట్లుంది అని చెప్పి కొంచెం సపోర్ట్ చేయండి. అండ్ ఇంకోటేందంటే ఈ వీడియో లోపలనే మనకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఎప్పటిదాకా టైం ఉంది, ఫేజ్ 1లో సీట్ వచ్చినోళ్ళు కాలేజ్ లోపల సెల్ఫ్ రిపోర్టింగ్ ఎప్పుడు చేయాలి అని చెప్పి కూడా మాట్లాడుకుంటాం. అండ్ మీకు ఎట్లాంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసేసేయండి. నెక్స్ట్ వీడియో లోపల డౌట్స్ గురించి సెపరేట్ ఒక వీడియో అయితే చేసి మాట్లాడుకుందాం. ఓకేనా? సో, ఈ తెలంగాణ ఐసెట్‌కి సంబంధించిన అఫీషియల్ వెబ్‌సైట్. తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్‌కి సంబంధించిన అఫీషియల్ వెబ్‌సైట్ ఇది. ఈ అఫీషియల్ వెబ్‌సైట్‌కొచ్చి మనమైతే అంత ప్రాసెస్ చేయాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? సో, మనం ఫస్ట్ ఎప్పటి నుండి ఎప్పటి వరకు మనకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే టైం ఉంది అనే విషయానికొస్తే మనకు, సో, మనం ప్రీవియస్‌గా డిస్కస్ చేసినట్టుగా మనకు ఒక షెడ్యూల్ అయితే వీళ్ళు రిలీజ్ చేసిర్రు. తెలంగాణ ఐసెట్ 2025 అని చెప్పి. ఓకేనా? సో, మనకు ఈ పీడీఎఫ్ అయితే మనకు ప్రీవియస్‌గా అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు. అండ్ ఈ నోటిఫికేషన్ ప్రకారం మనకు యాక్చువల్‌గా 2 సెప్టెంబర్ 2025 రోజు ఈ సీట్ అలాట్‌మెంట్స్ కావాలన్నట్టు. ఓకేనా? ఆన్ అండ్ బిఫోర్ అన్నారు వీళ్ళు. మనం పొద్దున్నే మాట్లాడుకున్నాం దీని గురించి. సో, మనం చెప్పుకున్నామో లేదో రిజల్ట్స్ అయితే రిలీజ్ అయిపోయినాయి అన్నట్టు. ఓకేనా? సో, మనకి ఎప్పటి నుండి ఎప్పటిదాకా టైం ఉంది కదా మరి అనంటే, ఆన్‌లైన్ లోపల నువ్వు ట్యూషన్ ఫీ పే చేయడానికి, ఆన్‌లైన్ లోపల ఫీ పేమెంట్ చేయడానికి, సెల్ఫ్ రిపోర్టింగ్ చేయడానికి. ఓకేనా? ఆన్‌లైన్ లోపల ఫీ పేమెంట్ చేయడానికి అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయడానికి మనకు 5 సెప్టెంబర్ 2025 దాకా టైం ఉంది. ఓకేనా? నీకు వచ్చిన కాలేజ్‌ని సెక్యూర్ చేసుకుందాం అనుకుంటే మాత్రం డెఫినెట్‌గా, ఓకేనా, నీకు వచ్చిన కాలేజ్‌ని నువ్వు కన్ఫర్మ్ చేసుకుంటాం అనుకుంటే మాత్రం 5 సెప్టెంబర్ 2025 దాకా టైం ఉంది. సో, ఈ టైం తర్వాత నాకు ఆ కాలేజే కావాలంటే వాళ్ళైతే ఇయ్యరు. కాబట్టి మీరేం చేస్తారు కదా అంటే, ఒకవేళ మీకు ఆల్రెడీ సీట్ వస్తే మాత్రం డెఫినెట్‌గా ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే చేసేసేయాలి. అండ్ మనం కాలేజ్‌కి ఎప్పుడు వెళ్ళాలి కదా మరి అనంటే, మనకు 15థ్, ఓకేనా, 15థ్ సెప్టెంబర్, 16థ్ సెప్టెంబర్ 2 డేస్ ఆఫ్ టైం అయితే ఉంది కాలేజ్‌కెళ్ళడానికి. ఓకేనా? 15థ్ ఇప్పుడు మనం ఎట్లాంటి కాలేజ్‌కెళ్ళడం ఉండదన్నట్టు. అసలుకు కాలేజ్‌కి ఎళ్ళాల్సిన అవసరం లేదు. ఆన్‌లైన్ లోపలనే సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సుంటది. ఆన్‌లైన్ లోపలనే ఫీ పేమెంట్ చేయాల్సుంటది. సో, ఈ ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ అండ్ ఆన్‌లైన్ లోపల ఫీ పేమెంట్ ఎట్లా అనే విషయానికొస్తే, ఇక్కడ మనకు తెలంగాణ ఐసెట్ 2025కి సంబంధించిన అఫీషియల్ వెబ్‌సైట్ ఉంది కదా! ఈ అఫీషియల్ వెబ్‌సైట్ లోపల మనకి ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ అని ఉంటది. ఇక్కడ మనం మీద చూసుకుంటే హోమ్ అని ఉంటదన్నట్టు. ఓకేనా? సో, ఇక్కడ మనకి హోమ్ ఉంటది. హోమ్ పక్కపొంటి వెరిఫై పేమెంట్ స్టేటస్ ఉంటది. అండ్ ఇక్కడ థర్డ్ క్యాండిడేట్ లాగిన్ అని ఉంటది. ఈ క్యాండిడేట్ లాగిన్ మీద మనం ప్రెస్ చేయాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? క్యాండిడేట్ లాగిన్ మీద ప్రెస్ చేస్తే మనకు పోర్టల్ ఇట్లా ఓపెన్ అయితది. ఓకేనా? సో, ఇట్లా మనకి పోర్టల్ ఓపెన్ అయితది. మనం లెఫ్ట్ సైడ్‌ని పక్కకు పెట్టుకుంటే రైట్ సైడ్ సైన్ ఇన్ అని చెప్పి ఉంది కదా! సో, ఈ సైన్ ఇన్ కాడికి రావాలి. ఈ సైన్ ఇన్ దగ్గర మనకి లాగిన్ ఐడీ నంబర్ అని ఉంటది. తెలంగాణ ఐసెట్ హాల్ టికెట్ నంబర్ అని ఉంటది. పాస్‌వర్డ్ అని ఉంటది. డేట్ ఆఫ్ బర్త్ అని ఉంటది. మనకిక్కడ క్యాప్చా కోడ్ ఎంటర్ ఇమేజ్ వాల్యూ అని చెప్పి ఉంటదన్నట్టు. సో, ఇవన్నీ మనం ఎంట్రీ చేయాలి. ఓకేనా? లాగిన్ ఐడీ ఎంట్రీ చేయాలి. హాల్ టికెట్ నంబర్ ఎంట్రీ చేయాలి. పాస్‌వర్డ్ ఎంట్రీ చేయాలి. అండ్ దాని తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అయితే ఎంట్రీ చేయాల్సి ఉంటదన్నట్టు. ఎంట్రీ చేసి ఇక్కడ క్యాప్చా కోడ్ కొట్టి మనం సైన్ ఇన్ అని చెప్పి కొట్టాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? సైన్ ఇన్ అని కొట్టుడుతోటి మనకి కొత్తగా ఒక పోర్టల్ అయితే ఓపెన్ అయితది. ఇక్కడ మనం మన డీటెయిల్స్ ఎంట్రీ చేసిన తర్వాత మనకి ఒకవేళ గిట్లొచ్చిందనుకో, సపోజ్ మనకేందంటే, సో, ఇట్లా చూపెడుతుంది అనుకో, ఫర్ సపోజ్ అట్లాంటి సిట్యుయేషన్ లోపల మనం ఏం చేయాలంటే రిఫ్రెష్ అనేది ఉంటదన్నమాట ఆప్షను. ఓకేనా? ఇక్కడ మీద మనకి 3 డాట్స్ ఉంటాయి. ఆ 3 డాట్స్ మీద ప్రెస్ చేస్తే మనకు రిఫ్రెష్ అని చెప్పి ఒక ఆప్షన్ వస్తది. లేకపోతే మనం స్వైప్ డౌన్ చేసినా కూడా రిఫ్రెష్ అయితదన్నట్టు. ఓకేనా? సో, రిఫ్రెష్ అయిన తర్వాత మనకు మళ్ళీ లాగిన్ అయితే అయితది. ఓకేనా? సో, మనం రిఫ్రెష్ అయితే చేయాల్సుంటది. రిఫ్రెష్ చేస్తే మనకు లాగిన్ అయితది ఇట్లా వచ్చిన సిట్యుయేషన్ లోపల. ఓకేనా? సో, చాలామంది ఏందంటే మనోళ్ళు, "అన్న లాగిన్ చేస్తున్నా, లాగిన్ అయితలేదు.
బ్రో ఇట్లా లాగిన్ చేయడానికి ట్రై చేస్తున్నా, లాగిన్ అయితలేదు అని చెప్పి అంటున్నారు. సో, మీరు లాగిన్ చేద్దాం అనుకుంటే మనకు మెయిన్‌గా మనం చేయాల్సింది ఏందంటే డీటెయిల్స్ అనేది మనం ఏవైతే ఇక్కడ డీటెయిల్స్ ఇస్తున్నావో లాగిన్ ఐడీ కావచ్చు, ఐసెట్‌కి సంబంధించిన హాల్ టికెట్ నెంబర్ కావచ్చు, పాస్వర్డ్ కావచ్చు, డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు, ఇవి నువ్వు ప్రాపర్‌గా ఇయ్యాలే. ప్రాపర్‌గా ఇచ్చినప్పుడు మాత్రమే లాగిన్ అయితది. ఒకవేళ అన్నీ ప్రాపర్‌గా ఇచ్చి లాగిన్ కాని సిట్యుయేషన్ ఏదైనా ఉందంటే మేబీ టెక్నికల్ ఇష్యూస్ అయితాయి. అట్లాంటి సిట్యుయేషన్ లోపల నువ్వేం చేయాలి కదా అంటే విండోని ఏదైతే నువ్వు ఆల్రెడీ బ్రౌజర్‌ని ఓపెన్ చేసినావో ఆ బ్రౌజర్‌ని మొత్తం క్లోజ్ చేసి స్టార్టింగ్ నుండి మళ్ళీ ఓపెన్ చెయ్యి. ఓపెన్ చేసి మళ్ళా సేమ్ మనకి ఏదైతే ఇక్కడ నేను చెప్పినా కదా! క్యాండిడేట్ లాగిన్ దగ్గరికి రావాలి. క్యాండిడేట్ లాగిన్ దగ్గరకొచ్చి మన డీటెయిల్స్ అనేది ఇయ్యాలి. లాగిన్ ఐడీ, హాల్ టికెట్ నంబర్, పాస్వర్డ్, డేట్ ఆఫ్ బర్త్ ఇవి ఇచ్చేసేయాలి. సైన్ ఇన్ అని చెప్పి కొట్టాలి. సైన్ ఇన్ కొట్టుడుతోటే మనకు సో, ఇట్లా అయితే రాదు. మాక్సిమం రాదు. ఒకవేళ ఇట్లొచ్చిన సిట్యుయేషన్ లోపల నువ్వేం చేస్తావు కదా! అంటే రిఫ్రెష్ చెయ్యి. రిఫ్రెష్ చేస్తే ఏమంటది కదా! అంటే రీసెండ్ అనే ఒక ఆప్షన్ వస్తదన్నట్టు మనకి. ఓకేనా? రిఫ్రెష్ అనుడుతోటే మనకి సో, రిఫ్రెష్ అనుడుతోటే రీసెండ్ అని ఇట్లా రీసెండ్, క్యాన్సెల్ అని వస్తది. ఆ రీసెండ్ మీద ప్రెస్ చేస్తే మనకు పోర్టల్ అయితే గిట్ల ఓపెన్ అయితది. తెలంగాణ ఐసెట్ 2025 తెలంగాణ హయ్యర్ ఆఫ్ సో, కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ తెలంగాణ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్స్ రిజల్ట్స్ అండ్ రిపోర్ట్స్ అని చెప్పి వస్తదన్నట్టు. ఇక్కడ మీద మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అని చెప్పి చూపెడుతది. వ్యూ సేవ్డ్ ఆప్షన్స్ అని చెప్పి చూపెడుతది. అలాట్‌మెంట్ ఆర్డర్ అని చెప్పి చూపెడుతది. సెల్ఫ్ రిపోర్టింగ్ సిస్టమ్ అని చెప్పి చూపెడుతది. వ్యూ జాయినింగ్ ఆర్ పేమెంట్ ట్రాన్సాక్షన్ రిపోర్ట్ అంటది. అండ్ లాగౌట్ అంటది. సో, ఇవన్నిటి లోపల మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ తోటి పని లేదు. ఓకేనా? సో, సర్టిఫికేట్ వెరిఫికేషన్‌ని పక్కకు పెట్టుర్రి. ఎందుకంటే ఆల్రెడీ మన సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది కాబట్టి. అండ్ దెన్ వ్యూ సేవ్డ్ ఆప్షన్. వ్యూ సేవ్డ్ ఆప్షన్స్ తోటి పనుంది. ఎందుకు అనంటే నువ్వు ఎన్ని వెబ్ ఆప్షన్స్ పెట్టినవు, ఏ వెబ్ ఆప్షన్‌ల సీట్ వచ్చింది నీకు అని చెప్పి తెలుసుకోవడానికి వ్యూ సేవ్డ్ ఆప్షన్స్ మనం చూడొచ్చు. ఓకేనా? సో, ఒకవేళ కొంతమంది అంటారు కదా! బ్రో నాకు సీట్ రాలేదు బ్రో అని చెప్పి. సీట్ రానోళ్ళు ఎవరైతే ఉన్నారో ఇక్కడ మీరు వ్యూ సేవ్డ్ ఆప్షన్స్‌లో పోయి చూడుర్రి. అసలు మీ వెబ్ ఆప్షన్స్ సేవ్ అయినాయా లేదా అని చెప్పి. అసలు నువ్వు ఎన్ని వెబ్ ఆప్షన్స్ ఇచ్చినావు అని చెప్పి. ఓకేనా? సో, వ్యూ సేవ్డ్ ఆప్షన్స్ లోపల మనం ఇచ్చిన వెబ్ ఆప్షన్స్ సేవ్ అయిన వెబ్ ఆప్షన్స్ ఉంటాయి. ఒకసారెళ్లి చెక్ చేయండి. అండ్ దెన్ అలాట్‌మెంట్ ఆర్డర్. ఇది మనకు కావాల్సింది. ఓకేనా? సో, ఈ అలాట్‌మెంట్ ఆర్డర్ లోపల మనం ఏం చేయాలంటే అలాట్‌మెంట్ ఆర్డర్ అని చెప్పి ప్రెస్ చేయాలి. మనకెక్కడ కాలేజ్ వచ్చింది, ఆ కాలేజు కోడ్ ఏంది, అండ్ ఆ కాలేజ్‌లో ఫీజ్ ఎంతుంది అన్నీ కూడా మనకు అలాట్‌మెంట్ ఆర్డర్ లోపల ఉంటాయి. అలాట్‌మెంట్ ఆర్డర్ మీద మనం ప్రెస్ చేయాలి. అలాట్‌మెంట్ ఆర్డర్ మీద ప్రెస్ చేస్తే మనకి ఇట్లా చూపెడుతది. తెలంగాణ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ టీజీ ఐసెట్ 2025 అని చెప్పి. అండ్ ఇక్కడ మనకి హాల్ టికెట్ నంబర్ కావచ్చు, నేమ్ కావచ్చు, జెండర్ కావచ్చు, ర్యాంక్ కావచ్చు, ఫాదర్ నేమ్ కావచ్చు, ఇవన్నీ కూడా చూపెడతదన్నట్టు. మనకిక్కడ చూపెడుతది. ప్రొవిజనల్ అలాట్‌మెంట్ ఆర్డర్ ఫస్ట్ ఫేజ్ అని చెప్పి. ఫస్ట్ ఫేజ్ ప్రొవిజనల్ అలాట్‌మెంట్ ఆర్డర్ అని చెప్పి చూపెడుతది. ఓకేనా? సో, ఇక్కడ మనకేందంటే మనకి మెరిట్ ప్రకారము సో, ఏందంటే నువ్వు పెట్టుకున్న వెబ్ ఆప్షన్స్ ప్రకారము, నీ మెరిట్ ప్రకారము, నీ ర్యాంక్ ప్రకారం నీకు సీట్ వచ్చింది అని చెప్పి ఇక్కడ మనకి కాలేజ్ పేరు ఇస్తారన్నట్టు. కాలేజ్ కోడు, కాలేజ్ నేమ్. ఓకేనా? కాలేజ్ నేమ్, కాలేజ్ కోడ్ ఇస్తారు. అండ్ మీకు ఎక్కడొచ్చిందనేది కూడా ఇస్తారన్నట్టు. సో, ఎన్నిలొచ్చింది, ఎంబీఏలో వచ్చిందా, ఎంసీఏలో వచ్చిందా అనేది కూడా ఇస్తారన్నట్టు మనకి. ఇక్కడ మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ అని చెప్పి ఇస్తారన్నట్టు. ఓకేనా? సో, ఇక్కడ మనకి ఇన్నిలొచ్చింది కాబట్టి ఇన్నిలొచ్చింది. సో, ఇక్కడ మనకు ఏ రిజర్వేషన్‌లొచ్చింది అనేది కూడా ఇస్తారన్నట్టు. ఓకేనా? దాని తర్వాత ట్యూషన్ ఫీ ఎంత? ఓకేనా? ట్యూషన్ ఫీ ఎంత అనేది చూపెడుతది. మనకిక్కడ 27,000 ట్యూషన్ ఫీ చూపెడుతుంది. సో, 27,000 ట్యూషన్ ఫీ చూపెడుతాంది. దెన్ దాని తర్వాత క్యాండిడేట్ ట్యూషన్ ఫీ ఎంత పే చేయాలి అంటే 0. ఎందుకంటే రిజర్వేషన్ మన రియంబర్స్‌మెంట్ వస్తది కాబట్టి 0 అని చూపెడుతుంది. రియంబర్స్‌మెంట్‌కి ఎలిజిబుల్ ఉన్నోళ్ళకి ఇక్కడ 0 అని చూపెడతదన్నట్టు. ఓకేనా? తెలంగాణ గ్రీన్ ఫండ్‌కి రూ. 100 కాంట్రిబ్యూషన్ చేయాలి మనం. ఓకేనా? మనం ఇప్పుడు టోటల్ ఇప్పుడు ఎంత కట్టాల్సి ఉన్నది అనంటే రూ. 100 కట్టాలి ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయడానికి. ఇక్కడ మీరు చూసుకోర్రి. టోటల్ ఫీ టు బి పేడ్ అనేది ఉంది చూసిర్రా? ఎంత ఫీ అయితే ఉందో అంత ఫీ మనం పే చేయాలి. ఓకేనా? సో, ఒకవేళ ఏవైనా అదర్ ఫీజ్ ఉంటే ఆ ఫీజెస్‌తో పాటు మనమైతే ఇది పే చేసుకోవాల్సి ఉంటది. మనం టోటల్ ఫీ అనేది రూ. 100 ఇప్పుడు పే చేసి ఆన్‌లైన్ లోపల సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది చేయాల్సి ఉంటదన్నట్టు. ఆన్‌లైన్ లోపల సెల్ఫ్ రిపోర్టింగ్ రూ. 100 కట్టి మనమైతే చేసుకోవాల్సి ఉంటది. ఒకవేళ నీకు రియంబర్స్‌మెంట్ వస్తే ఏం కాదు. ఓకేనా? సో, ఒకవేళ నీకు రియంబర్స్‌మెంట్ వస్తే ఏం కాదు. మనకిక్కడ ఏందంటే చూపెడతా అన్నట్టు. నీకు రియంబర్స్‌మెంట్ వస్తదా? రాదా? అనే దాన్ని బట్టి అండ్ మనం ఎంత ఫీ పే చేయాలనే దాన్ని బట్టి మనకిక్కడ టోటల్ అమౌంట్ అయితే చూపెడతది. అండ్ ఏదైతే ఈ అలాట్‌మెంట్ ఆర్డర్ ఉందో ఈ అలాట్‌మెంట్ ఆర్డర్‌ని మనం కొంచెం కిందికి స్క్రోల్ చేయాలి. మనం ఈ అలాట్‌మెంట్ ఆర్డర్‌ని కొంచెం కిందికి స్క్రోల్ చేస్తే మనకు ఇన్‌స్ట్రక్షన్స్ కనబడతాయి. ఆ ఇన్‌స్ట్రక్షన్స్ కూడా ఇంకా కొంచెం కిందికి స్క్రోల్ చేస్తే మనకిక్కడ ఇట్లా చూపెడతదన్నట్టు. సో, దిస్ ఈస్ ఎ కంప్యూటర్ జనరేటెడ్ ప్రొవిజనల్ అలాట్‌మెంట్ ఆర్డర్ డస్ నాట్ రిక్వైర్ ఎనీ అథెంటికేషన్ అని చెప్పి చూపెట్టి కింద నీకు పే ట్యూషన్ ఫీ ఆన్‌లైన్ అని చెప్పి బిల్ డెస్క్ అని చూపెడుతది.
ఈ బిల్ డెస్క్ కింద ఉన్న పే ట్యూషన్ ఫీ ఆన్‌లైన్‌ని ప్రెస్ చేయాలి. ఓకేనా? సో, దీని మీద మనం ప్రెస్ చేస్తే మనకు గిట్ల అయితే ఓపెన్ అయితది అన్నట్టు పోర్టల్. అండ్ మనకు ఎంత చూపెట్టింది అక్కడ రూ. 100 చూపెట్టింది కాబట్టి, అదే రూ. 100 ఇక్కడ మనకు చూపెడతది అన్నట్టు. నువ్వు క్రెడిట్ కార్డ్ తోటన్నా పే చేసుకోవచ్చు, డెబిట్ కార్డ్ తోటన్నా పే చేసుకోవచ్చు. లేకపోతే నెట్ బ్యాంకింగ్ తోటన్నా అమౌంట్ అనేది పే చేసుకోవచ్చు అన్నట్టు. మనం క్రెడిట్ కార్డ్ ఆర్ డెబిట్ కార్డ్ పెట్టుకోవాలి. పెట్టుకొని మనకిక్కడ కార్డ్ నంబర్ అయితే ఇయ్యాల్సి ఉంటది అన్నట్టు. కార్డ్ నంబర్ ఇచ్చిన తర్వాత ఎక్స్‌పైరీ డేట్ ఇయ్యాలి. అండ్ దాని తర్వాత సీవీవీ ఆర్ సీవీసీ నంబర్ ఇయ్యాలి. కార్డ్ హోల్డర్‌కి సంబంధించిన నేమ్ అయితే ఇయ్యాలి. ఓకేనా? సో, మనం ఇక్కడ అన్ని డీటెయిల్స్ ఇచ్చి మేక్ పేమెంట్ ఫర్ 100 అని చెప్పి అనాలన్నట్టు. ఓకేనా? కొన్ని చార్జెస్ కట్ అయితాయి. ఆ చార్జెస్ మనకి జీఎస్టీ ఉంటదన్నట్టు. ఆ జీఎస్టీ అవోటి ఇవోటి ఉంటాయన్నట్టు. ఆ చార్జెస్ కట్ అయితే అరౌండ్ ₹20-30 దాకా కట్ కావచ్చు. మీరు వాడే కార్డ్‌ని బట్టి ఏదైతే అమౌంట్ ఉందో ఆ అమౌంట్ అనేది ఇంకెక్కువ ఉండొచ్చు. ఓకేనా? నెట్ బ్యాంకింగ్ తోటి ఒకలాగా ఉంటది. డెబిట్ కార్డ్ తోటి ఒకలాగా కట్ అయితదన్నట్టు. కాబట్టి మనం ఇక్కడ చూసి పేమెంట్ అనేది జేసుకోవాలి. ఓకేనా? మీ అకౌంట్‌లో కొంచెం ఎక్కువ అమౌంట్ పెట్టుకొని ఈ పేమెంట్ చేసేలాగా చూసుకోరి. ఎందుకంటే ట్రాన్సాక్షన్ ఫెయిల్ కావద్దు కాబట్టి. ఓకేనా? సో, ఇట్లా ఈ నెట్ బ్యాంకింగ్ అనేది ఇట్లా చూపెడతది. నెట్ బ్యాంకింగ్ లోపల ఐసీఐసీ బ్యాంక్ అని చెప్పి, కోటక్ మహీంద్రా బ్యాంక్ అని చెప్పి, ఎస్‌బీఐ అని చెప్పి, లేకపోతే నీ బ్యాంక్ ఏదైనా ఉంటే సెలెక్ట్ చేసుకో. అండ్ ఇక్కడ ఏందంటే ఇది వేరేది. ఓకేనా? సో, ఇక్కడ మనకి మేక్ పేమెంట్ అని చెప్పి 100 చూపెడతది. మీకు ఎంత పేమెంట్ ఉందో అంత పేమెంట్ చూపెడతది అన్నట్టు. ఓకేనా? సో, ఇట్లా మనకి పేమెంట్ అయితే చూపెడతది. అండ్ దెన్ ఒకసారి పేమెంట్ అయిపోయిన తర్వాత నువ్వేం చేయాలి కదా అంటే, ఓకేనా? నీది పేమెంట్ అయిపోయింది. పేమెంట్ అయిపోయిన తర్వాత నువ్వేం చేయాలి కదా అంటే, సెల్ఫ్ రిపోర్టింగ్ సిస్టమ్ అని ఉంది చూసినావా? ఈ సెల్ఫ్ రిపోర్టింగ్ సిస్టమ్ కాడికి పోవాలి. సెల్ఫ్ రిపోర్టింగ్ సిస్టమ్‌ని ప్రెస్ చేసుడుతోటే నీకు గిట్ల ఓపెన్ అయితది. మనం ఆన్‌లైన్‌లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలిప్పుడు. పేమెంట్ అయిపోయింది. పేమెంట్ చేసిన తర్వాత సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది మ్యాండేటరీ. సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి నువ్వు. ఓకేనా? సెల్ఫ్ రిపోర్టింగ్ మీద ప్రెస్ చేస్తుంటే గిట్ల ఓపెన్ అయితది నీకు పోర్టల్. ఓకేనా? సేమ్ ఇక్కడ హాల్ టికెట్ నంబరు, నేము, జెండర్ ఇవన్నీ నీ డీటెయిల్స్ చూపెడతది. నీ డీటెయిల్స్ చూపెట్టిన తర్వాత కింద ఇన్‌స్ట్రక్షన్స్ చూపెడతది. ఇన్‌స్ట్రక్షన్స్ లోపల ఏం చూపెడతది కదా అంటే, నువ్వు ఒకవేళ ఫీ పేమెంట్ చేసినావనుకో ఫర్ సపోజ్. ఓకేనా? ఫీ పేమెంట్ చేస్తే నువ్వు ఎంత ఫీ పే చేసినావు? నీకేదైనా ఫీ ఎగ్జంప్షన్ ఉన్నదా? నువ్వెంత ఫీ పే చేసినావు అనేది ఉంటదన్నట్టు. నువ్వెంత ఫీ పే చేయాలనేది ఉంటది. సింపుల్ ఏందంటే మనం ఆల్రెడీ ఫీ పేమెంట్ చేసినాం కాబట్టి, మనం ఎట్లాంటి ఫీ పే చేయాల్సిన అవసరం ఉండదన్నట్టు ఇప్పుడు. ఓకేనా? సో, ఇక్కడేందంటే మనం నువ్వేందంటే సెల్ఫ్ రిపోర్టింగ్ జేయాలి అంటే, ఒకవేళ నువ్వు సెల్ఫ్ రిపోర్టింగ్ జేయాలంటే కింద మనకు ఒకటుంటదన్నట్టు. యాక్సెప్ట్ మై జాయినింగ్ అని జెప్పి. ఓకేనా? నువ్వు ఆల్రెడీ ఫీ పేమెంట్ జేసినట్టయితే, ఆల్రెడీ నువ్వు ట్యూషన్ ఫీ పే జేసినట్టయితే మనకు కింద ఏదైతే ఇక్కడ బ్యాక్ సింబల్ ఉంది గదా! ఇక్కడ యాక్సెప్ట్ మై జాయినింగ్ అని జెప్పి ఒకటొస్తది. యాక్సెప్ట్ మై జాయినింగ్ మీద మనం ప్రెస్ చేసుడుతోటే మనకు అడ్మిషన్ నంబర్ అనేది జనరేట్ అయితదన్నట్టు. ఓకేనా? సో, యాక్సెప్ట్ మై జాయినింగ్ అని చెప్పి కొట్టుడుతోటే మనకు అడ్మిషన్ నంబర్ అనేది జనరేట్ అయితది. సో, ఇది అండ్ ఒకసారి యాక్సెప్ట్ మై జాయినింగ్ అంటే మనం సెల్ఫ్ రిపోర్టింగ్ కంప్లీట్ చేసినట్టే. ఓకేనా? యాక్సెప్ట్ మై జాయినింగ్ అనాలే, సెల్ఫ్ రిపోర్టింగ్ కంప్లీట్ చేసేసేయాలి. అండ్ దెన్ మనకు సేమ్ మళ్ళా ఈ పోర్టల్‌కి రావాలి. ఓకేనా? సేమ్ మళ్ళా బ్యాక్ వచ్చేసేయాలి. వచ్చుడుతోటే మనకేందంటే సో, మనకు ఆల్రెడీ ఇక్కడ మనం యాక్సెప్ట్ మై జాయినింగ్ అనుడుతోటి ఇక్కడ జనరేట్ అయితది మనకి. ఓకేనా? జాయినింగ్ రిపోర్ట్ అనేది జనరేట్ అయితది. ఒకవేళ జాయినింగ్ రిపోర్ట్ ఏమైనా టెక్నికల్ ఇష్యూస్ ఉండి జనరేట్ కాలేదనుకో, అట్లాంటి సిట్యుయేషన్ లోపల మనం ఇక్కడ కిందికి పోయి వ్యూ జాయినింగ్ ఆర్ పేమెంట్ ట్రాన్సాక్షన్ రిపోర్ట్ అనాలి. మనకి జాయినింగ్ రిపోర్ట్ అంటే జాయినింగ్ రిపోర్ట్, ట్రాన్సాక్షన్ రిపోర్ట్ అంటే ట్రాన్సాక్షన్ రిపోర్ట్. ఒకవేళ నువ్వు ఆల్రెడీ ఇక్కడ మనం అలాట్‌మెంట్ ఆర్డర్‌కి పోయి అలాట్‌మెంట్ ఆర్డర్ డౌన్‌లోడ్ చేసుకొని ఫీ పేమెంట్ చేసినాం కదా! ఈ ఫీ పేమెంట్ సక్సెస్‌ఫుల్ అయిందా? కాలేదా? అని తెలుసుకోవడానికి ఇక్కడ మనం ఫీ పేమెంట్ ట్రాన్సాక్షన్ రిపోర్ట్ కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ సక్సెస్ అయిందా? కాలేదా? అని చెప్పి మనం ఇక్కడ వ్యూ జాయినింగ్‌లోకి పోయి సెల్ఫ్ రిపోర్టింగ్ అంటే నీకు అడ్మిషన్ నంబర్ జనరేట్ అయితే సెల్ఫ్ రిపోర్టింగ్ సక్సెస్ అయినట్టు. అడ్మిషన్ నంబర్ జనరేట్ కాకపోతే సెల్ఫ్ రిపోర్టింగ్ సక్సెస్ కానట్టు. ఓకేనా? సో, ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. వ్యూ జాయినింగ్ రిపోర్ట్ ఇక్కడ మనకి దీని మీద ప్రెస్ చేసుడు చూడ మనకు 2 పోర్టల్స్ ఓపెన్ అయితాయి. ఓకేనా? సో, వ్యూ జాయినింగ్ రిపోర్ట్ అని చెప్పి ఒకటి ఓపెన్ అయితది. అండ్ దెన్ వ్యూ ఫీ పేమెంట్ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ అని చెప్పి ఒకటి ఓపెన్ అయితదన్నట్టు. ఓకేనా? వ్యూ జాయినింగ్ రిపోర్ట్, వ్యూ ఫీ పేమెంట్ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ అని చెప్పి. ఈ జాయినింగ్ రిపోర్ట్ మీద మీరు ప్రెస్ చేస్తే మనకు జాయినింగ్ రిపోర్ట్ అనేది జనరేట్ కావాలి. ఒకవేళ ఏదైతే సెల్ఫ్ రిపోర్టింగ్ సక్సెస్‌ఫుల్ అయితదో అట్లాంటి సిట్యుయేషన్ లోపల జాయినింగ్ రిపోర్ట్ అనేది జనరేట్ అయితది. ఆ జాయినింగ్ రిపోర్ట్ లోపల అడ్మిషన్ నంబర్ ఉందా? లేదా? అని చెప్పి చెక్ చేసుకోరి. మనం ఫీ పేమెంట్ చేసి, అలాట్‌మెంట్ ఆర్డర్ డౌన్‌లోడ్ చేసుకొని, పేమెంట్ చేసి, ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేసిన తర్వాత జాయినింగ్ రిపోర్ట్ లోపల నీది అడ్మిషన్ నంబర్ లేకపోతే మనం జాయిన్ కానట్టే లెక్క. కాబట్టి మీరు ఏదైతే ప్రాసెస్ చేస్తున్నారో ఆ ప్రాసెస్ అనేది ప్రాపర్‌గా చేయండి. కొంచెం టైం తీసుకున్నా కూడా మెల్లగా ఈ వీడియో చూసుకుంటూ చేయండి. సో, ఏమైతదంటే మిస్టేక్స్ కావు. ఓకేనా? వ్యూ జాయినింగ్ రిపోర్ట్ అంటే మనకి జాయినింగ్ రిపోర్ట్ అనేది
అన్నట్టు. ఓకేనా. జాయినింగ్ రిపోర్ట్ అనేది చూపెడుతది. ఆ జాయినింగ్ రిపోర్ట్‌లో మన అడ్మిషన్ నంబర్ ఉందా లేదా చూసుకోరి. అండ్ దెన్ వ్యూ ఫీ పేమెంట్ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ అంటే మనకు ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ చూపెడుతది. ఈ జాయినింగ్ రిపోర్ట్ నేను ఆల్రెడీ ఇది పేమెంట్ చేయలే కాబట్టి జాయినింగ్ రిపోర్ట్ అయితే ఏం చూపెడతలేదు. సో, మీరు జాయినింగ్ రిపోర్ట్ జాయిన్ అంటే సెల్ఫ్ రిపోర్టింగ్ చేయకపోయినా, లేకపోతే సీట్ క్యాన్సిల్ చేసినా కూడా ఇట్లా అయితే కనబడుతదన్నట్టు జాయినింగ్ రిపోర్ట్‌ల. జాయినింగ్ రిపోర్ట్ అని ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మీకు సంబంధించిన జాయినింగ్ రిపోర్ట్ అయితే చూపియాలి. అండ్ దెన్ మనకు ఫీ పేమెంట్ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ విషయానికొస్తే ఇక్కడ చూపెడుతది. ఆల్రెడీ మీరు ఫీ పేమెంట్ ప్రీవియస్‌గా ఏమైనా చేస్తే ఆ పేమెంట్ అయితే చూపెడుతది. ఒకవేళ మీరు ఆల్రెడీ సెల్ఫ్ రిపోర్టింగ్ కోసం ఏదైనా పేమెంట్ చేసిర్రనుకో, ఆ పేమెంట్ చూపెడుతది. ఓకేనా. సక్సెస్‌ఫుల్ ట్రాన్సాక్షన్ మాత్రమే ఇక్కడ మనకు చూపెడతదన్నట్టు. ఇక్కడ సక్సెస్ అయిందని చెప్పి చూపెట్టింది చూసినావా? అట్లా మనకి ట్రాన్సాక్షన్ హిస్టరీ చూపెడుతది. సో, ఫెయిల్ అయిందా? సక్సెస్ అయిందా? అనేది చూపెడుతది. ఒకవేళ ఏమన్నా ఫెయిల్ అయితే మాత్రం మనకు మళ్ళా రీఫండ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఒక 1-2 డేస్ వెయిట్ చేయండి. మనకి 5థ్ సెప్టెంబర్ దాకా టైం ఉంది. అప్పటిదాకా వెయిట్ చేసి మనమైతే ఈ ప్రాసెస్‌ని మెల్లగా కంప్లీట్ చేసుకుందాం. ఓకేనా. సో, ఇట్లా మనమైతే మన సెల్ఫ్ రిపోర్టింగ్ ఆన్‌లైన్ లోపల మనం అలాట్‌మెంట్ ఆర్డర్ డౌన్‌లోడ్ చేసుకోవాలి. అలాట్‌మెంట్ ఆర్డర్ డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత మనకైతే ఇక్కడ మనం ఫస్ట్ అలాట్‌మెంట్ ఆర్డర్ డౌన్‌లోడ్ చేసుకోవాలి. అలాట్‌మెంట్ ఆర్డర్ డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ సక్సెస్‌ఫుల్ అయిందా? కాలేదా? అని చెప్పి చూసుకోవడానికి మనం జాయినింగ్ రిపోర్ట్‌ని జనరేట్ చేసుకోవాలి. సో, ఇట్లా మనం ఈ ప్రాసెస్ అయితే ఉంటది. ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ అయిపోయిన తర్వాత జాయినింగ్ రిపోర్ట్ డౌన్‌లోడ్ చేసుకొని అందులోపల అడ్మిషన్ నంబర్ ఉందా? లేదా? అనేది చెక్ చేసుకోవాలి. ఫీ పేమెంట్ సక్సెస్‌ఫుల్ అయిందా? కాలేదా? అని చెప్పి ట్రాన్సాక్షన్ రిపోర్ట్ లోపల చెక్ చేసుకోవాలి. ఇదంతా ప్రాసెస్ అయిపోయినంక నువ్వేం చేయాలి కదా! అంటే లాగౌట్ అయితే చేయాల్సుంటది. ఓకేనా. లాగౌట్ అనేది మ్యాండేటరీ. సో, ఎందుకంటే మళ్ళీ లాగిన్ అయినప్పుడు ఎర్రర్స్ రావద్దు కాబట్టి లాగౌట్ అయితే ఎయ్యాలి. ప్రాపర్‌గా లాగౌట్ అయితే చేసేసేయాలి. సో, ఇట్లా మీరు లాగౌట్ అయితే చేసేసేయాలి. అండ్ మనకి లాగౌట్ అయితే అయిపోతదన్నట్టు. ఓకేనా. సో, దిస్ ఈజ్ అబౌట్ అవర్ వీడియో. సో, మనమైతే డీటెయిల్‌గానైతే ఎక్స్‌ప్లెయిన్ చేసుకున్నాం. సో, ప్రాపర్‌గా ప్రతీది కూడా అయితే అర్థమైందనుకుంటున్నా. ఎట్లా అలాట్‌మెంట్ ఆర్డర్ డౌన్‌లోడ్ చేసుకోవాలి, ఎట్లా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి, అండ్ దాంతో పాటుగా జాయినింగ్ రిపోర్ట్ ఎట్లా డౌన్‌లోడ్ చేసుకోవాలని చెప్పి లాస్ట్ డేట్ ఎప్పుడని కూడా చెప్పిన నేను. సో, మనకి 5థ్ సెప్టెంబర్ 2025 దాకా టైం అయితే ఉంది. ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్‌కి. ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకోకపోతే నీ సీట్ అయితే క్యాన్సిల్ అయిపోతది. అండ్ దెన్ ఇంకొక విషయం ఏందంటే, మనం కాలేజ్‌కి సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సెలింగ్ అయిపోయిన తర్వాత మాత్రమే ఎళ్ళాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. సో, నెక్స్ట్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసేసేయండి. మనమైతే డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. ఫాలో ఫర్ మోర్ కంటెంట్. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.